కూటమి నాయకులు ప్లాన్ చేస్తారని అంటారు వైసీపీ. ఆయనే ప్లాన్ చేసుకొని ఆయనే కొట్టించుకొని ఉండొచ్చుగా. ఎలాగంటే ఇంత ముందులో కత్తి కోడి కత్తి దాడ ఏదో జరిగింది, జగన్ మీదకి వచ్చాడు ఎవడో పొడిచాడు ఒకడు. అలాగే అట్లాంటివి జరిగి ఉండొచ్చుగా, అట్లా కూడా అనుకోవచ్చుగా. మరి కొట్టేవాళ్ళు ఎవరు కొడతారు? ఇప్పుడు కూటమి పాలనని ఎలా పడగొట్టాలి, ప్రభుత్వాన్ని ఎలా నేలమట్టం చేయాలి, నెక్స్ట్ మనం ఎలా రావాలి, ఈ నక్కవెత్తులన్నీ వేస్తూ ఉంటారు అనమాట. నక్కవినయాలన్నీ ముందలు పెట్టుకొని ఎత్తులన్నీ పై ఎత్తి వేస్తూ ఉండండి. ప్రజలు ఎంతవరకు ఎత్తి వేసినా ప్రజలు నిన్నైతే చిత్తే చేస్తారు. ప్రజలు ఇవాళ రేపు పిచ్చి వాళ్ళు ఎవరు లేరు. ఒకప్పుడు అయ్యారు, అక్క ఒక అవకాశం, అవ్వ ఒక అవకాశం అని ఇల్లు తిరిగి అడుక్కున్నావు కదా. అడుక్కున్నందుకు అయ్యో బిడ్డ అడుగుతున్నాడు, ఒక్క అవకాశం ఇద్దామని ఇచ్చినందుకు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసావు కదా. డెవలప్ ఆపేసావు, 3 రాజధానులు చేస్తానని ప్రకటించావు, రైతుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించావు, పేదవాడిని బ్రతకనీయకుండా చేసావు. నీవు చేసినటువంటి దొంగ నిక్కరు, పాడైన నిక్కరు తాగి ఎంతోమంది అమాయకులు చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. అరెస్టుల పర్వాన్ని మొదలుపెట్టావు. వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళని, నీ పార్టీ గురించి, నీ గురించి వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళని ఏం చేసావు నువ్వు? అరెస్టుల పర్వం మొదలుపెట్టావు. ఇప్పుడు వీళ్ళు అరెస్టులు చేస్తానంటే అరెస్టులు చేస్తున్నారు. పోలీసులనే కానీ ఎవరినైనా ఏ ఎంప్లాయీని అయినా కానీ ఒక్కళ్ళని కూడా వదలనని వార్నింగ్ ఇస్తున్నావు. బట్టలు కూడా తీసి కొట్టించుకోవడానికి వస్తారా నీ దగ్గర పోలీసులు? గతంలో మీరు రెడ్ బుక్ పెట్టింది కూడా దానికోసమే, వార్నింగ్ ఇచ్చినట్టే కదా. రెడ్ బుక్ ఎవరు పెట్టారు? రెడ్ బుక్ అనేది ఊరనే పెట్టారు. కోడెల శివప్రసాద్ని ఎందుకు అరెస్ట్ చేశారు? దానికి సమాధానం ఉందా? ఆయన సూసైడ్ చేసుకుని ఎందుకు చనిపోయాడు? దానికి సమాధానం ఉందా? కోడెల శివప్రసాద్ని ఎప్పుడైతే అరెస్టుల పర్వం మొదలు పెట్టిందో అప్పుడే టీడీపీ రాజ్యాంగం రాసుకుంది రెడ్ బుక్ని. ఎందుకు? వల్లభనేని వంశీ ఆయనే చచ్చిపోతాడు, ఎవరు చంపరు. చంపేంత సినిమా లేదు ఆయనని. ఎందుకంటే వల్లభనేని వంశీయే కానీ, నానియే కానీ వీళ్ళందరూ కూడా ఏంటంటే ఈ వల్లభనేని వంశీకే కానీ, నానికే కానీ, రోజాకే కానీ, విడుదల రజనీకే కానీ, వీళ్ళకి ఎవరికైనా కానీ రాజకీయ భిక్ష పెట్టింది ఎవరమ్మా అంటే చంద్రబాబు నాయుడు గారు.